హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. సో ఇవాళ నాగుల పంచమి కాబట్టి టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఈవినింగ్ వచ్చాము. మార్నింగ్ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండే, సో అందుకని ఈవినింగ్ వచ్చామన్నమాట. సో ఇప్పుడైతే ఇదే అన్నమాట పుట్ట. అంటే పుట్టలాగా ఉంటుందన్నమాట. ప్రతిసారి ఇంకా ఇక్కడే వచ్చి పూజ చేస్తాము నాగుల పంచమికి. సో మమ్మీ, నేను, తమ్ముడు ముగ్గురు వచ్చామన్నమాట. సో ఇప్పుడైతే ఖాళీగా ఉంది. మార్నింగ్ అయితే చాలామంది రష్ ఉంటారు కదా, ఈవినింగ్ అయితే అంత లేరు, ఒకరు ఇద్దరు అలాగే ఉన్నామన్నమాట. సో చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాము. చాలా చాలా పీస్ఫుల్గా ఉంది, హడావిడి అది ఏం లేకుండా. సో పూజ అయితే ఇంకా చేసుకుంటున్నాము. చేసిన తర్వాత ఇంకేం చేస్తాము, ఎక్కడికి వెళ్తాము అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాను. సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి గాయస్. సో పుట్ట దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే 2 పొట్టేళ్ళు ఉన్నాయన్నమాట. వాటి కొమ్ములు అవి భారీగా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇవే చూస్తున్నారనమాట. కొంచెం అట్రాక్టివ్గా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి. నేనైతే ఇంత పెద్దవి ఎప్పుడు చూడలేదు, సో అందుకే చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి దుర్గా భవానీ టెంపుల్ కూడా ఉంది. అంటే దుర్గా భవానీ టెంపుల్లోనే పుట్ట ఉందన్నమాట. సో అక్కడ పుట్ట దగ్గర పూజ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ టెంపుల్, గోశాల ఉన్నాయి. సో అవి కూడా కవర్ చేసుకొని వెళ్దాం. సో చూస్తూ ఉండండి, ఆ టెంపుల్ కూడా బాగుంటుంది. అండ్ గోశాలలో కూడా అమ్మవారి టెంపుల్ ఉంటుంది అనమాట. టెంపుల్లోనే గోశాలలోనే అమ్మవారి టెంపుల్ పెట్టారు. అమ్మవారి టెంపుల్ అలా చిన్నగా ఉంటుంది అండ్ గోశాల అనేది పెద్దగా ఉంటుంది. సో అక్కడికి వెళ్దాం, చూద్దాం, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ఇక్కడ కూడా దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో ఈ టెంపుల్స్ అనేవి 2 పక్కనే ఉంటాయి, మళ్ళీ సపరేట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ గోశాల వచ్చేసి ఆపోజిట్లో ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసి ఈ టెంపుల్ ఇలా ఉంటుంది, దీని బ్యాక్ సైడ్లో ఇందాక చూపించిన టెంపుల్ ఉంటుంది అనమాట. సో గోశాల వచ్చేసి ఈ టెంపుల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది బిల్డింగ్. సో ఫస్ట్ అయితే ఇక్కడ కూడా పుట్ట దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇది ఎగ్జాక్ట్లీ పుట్టలానే అలా కట్టారనమాట. దాంట్లో పుట్ట ఉందో ఇది ఆర్టిఫిషియల్లో మాకు తెలీదు, కానీ పుట్టలాగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్రతిసారి నాగుల పంచమికి ఇక్కడ కూడా పాలు పోసి పూజలు అవి చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ కూడా అమ్మవారు చాలా చాలా బాగుంటారు. సో చూపిస్తాను, చూస్తుండండి.
సో పుట్ట దగ్గర అయితే పూజ చేసేసి ఇంకా అమ్మవారి దర్శనానికి వచ్చాం. మొన్నే బోనాల పండుగ అయిపోయింది కాబట్టి తొట్టెలు అవన్నీ బాగా కట్టారనమాట. సో చూస్తున్నారు కదా, లైట్ ఎఫెక్ట్స్ పెట్టి అమ్మవారు చాలా బాగుంటుంది, బాగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ కాసేపు అలా కూర్చొని ఇంకా గోశాలకైతే వెళ్తాం, చూస్తుండండి. సో మేమైతే హారతి టైంకి వచ్చాము. ఎగ్జాక్ట్లీ 7 అవుతుంది. అన్ని టెంపుల్స్లో హారతి ఇస్తున్నారు. గోశాలలో మహాలక్ష్మి టెంపుల్ అనమాట ఇది. సో అమ్మవారు ఉంటారు అండ్ గణేశుడు ఉంటారనమాట, ఇద్దరు ఉంటారు ఇక్కడ. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆవులకు పెట్టడానికి ఫుడ్ తీసుకుంటుంది అనమాట మమ్మీ. సో ఈ ఫుడ్ తీసుకెళ్ళి పెట్టాలి. సో వెళ్దాం పదండి.
సో ఇదనమాట ఈ వీడియో అనేది మేము ఎగ్జాక్ట్లీ ఏమేమి చేసామో అదంతా కవర్ చేశాను అనమాట. ఏది కట్ చేయలేదు అండ్ ఏ ఫిల్టర్స్ యూజ్ చేయలేదు, చాలా నార్మల్గా పెట్టేశాను అనమాట. సో అందుకే లెంత్ కొంచెం ఎక్కువైంది. కానీ ఇలానైతే మేము నాగుల పంచమిని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.